ఇది రావణాసుని రాజ్యమా అంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో అది రావణాసుని పెంచి పోషిస్తుందా అంటే అది లేకపోతే సీతారాముల వారి రాజ్యమా ఇది ఇప్పుడు ఏదైతే పరిపాలన జరుగుతుంది అది సీతారాముల వారిదే రావణాసునిదే సీతారాముల వారిదే అంటే మండోదరి శూర్పణఖ పరిపాలించట్లేదా మండోదరి చట్టాలు కదా అవి శూర్పణఖ శాసనాలు కదా శూర్పణఖ శాసనాలు అవన్నీ పోయినాయి అడుగంటి పోయి ఇప్పుడు అయిపోయినాయి అవి లేకుండా రావణాసుని హతం చేసిండ్రా మరి సీతారాముల వారి పరిపాలన వాళ్ళదే అంటవా వాళ్ళదే మరి సీతారాముల వారు ఉంటే వాళ్ళు గ్రామాలను ప్రతిష్ఠించారు కదా గ్రామాలను ప్రతిష్ఠించారు కదా ఆ గ్రామాలు ఇప్పుడు ఉన్నాయా గ్రామాల్లో ఉండే ఎరువులు ఉన్నాయి గ్రామాల్లో ఎరువులు ఉండే రామరాజ్యంలో ఎరువులు ఉండేటివి ఎరువులు అంటే మనం పెంచుకోపోతే ఎరువులు ఇప్పుడు దిబ్బ ఎరువులు పిల్లల్ని పుట్టించుకోకుండా కాదు దిబ్బ ఎరువులు ఉన్నాయా లేవా అప్పుడు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఎదురున్నాయా ఇప్పుడు కెమికల్ ఉండే కెమికల్ లేవు ఎరువులు పురుగు మందులు ఉండే లేవా ఇప్పుడు పురుగు మందులు ఉన్నాయి కెమికల్ ఉండే అదే మామూలుగా పొలాల పైన పిచికారీ చేసేటి అన్ని ఉన్నాయి అప్పుడు ఉన్నాయా లేవా ఇప్పుడు ఉన్నాయా అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఎవరు రావణాసుడా రాముడా రాముడు వచ్చిండా రాముడు వచ్చి ఈ పురుగు మందులు ఎన్ని ఉంటాయా రాముడు ఏం పురుగు మందులు కొట్టమని చెప్పిండా చెప్పలేదు కొట్టమన్నా రాముడు కొట్టమన్నా రావణాసుడు వచ్చి ఏం చెప్తాడు ఏ కేబుల్ చాలా పడుతుంది సర్లే కానీ ఏదైతే కానీ మీకు రామరాజ్యం కావాలా రావణాసుని పరిపాలన కావాలా రావణాసుని పరిపాలన ఎందుకు పెట్టుకుంటామో రామరాజ్యమే కావాలా దానికి ఓటేస్తావా రామరాజ్యానికి వేసేది ఎవరు నిలబడితే వాళ్ళకి ఓటేస్తావా లేకపోతే ఎవరు నిలబడినా కానీ రామరాజ్యం అన్న వాళ్ళకి రామరాజు తీసుకొచ్చామన్న వాళ్ళకి వెళ్ళి నిలబడిన వానికి వేసేది ఓటు వాళ్ళకే వేస్తాం వాళ్ళకి రావణాసునికి వెళ్ళి నిలబడిన వానికి ఏం ఏరా సర్లే చూద్దాం కూడా చెప్తా ఏకమని